హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువక. మనమైతే ఇప్పుడు ఒక హౌస్కి అయితే వచ్చామండి. ఈ హౌస్ మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీకు కాల్ చేశాను. ఎవరైతే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైతే పాత హౌస్ కట్టుకొని ఉన్నారో రెనోవేషన్ చేసుకోవాలి అనే థాట్లో ఉండి మొత్తం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అన్ని తీసేయాలి, మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి, ఎక్కడో ఉండాలి, ఇక్కడ వర్క్ చేయించాలి, ఒక 1 మంత్ 1.5 మంత్ మనకి డిలే అవుతుందనే ఏదైతే అపోహలో ఉంటారో వాళ్ళందరి కోసం ఈ మెసేజ్ చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి ఈ ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తూ ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో మీకు మంచి కంటెంట్ ఉందండి. ఆ కంటెంట్ ఏంటంటే ఈ హౌస్ అనేది 25 ఇయర్స్ బిఫోర్ అయితే దీనికి మజాక్ గచ్ అనేది ఇన్స్టాలేషన్ చేశారు. సో మీరు ఆ మజాక్ గచ్ ఇన్స్టాలేషన్ చేసిన దాని మీద ఆ మజాక్ గచ్ని మనం రిమూవ్ చేయకుండా, హౌస్ ఖాళీ చేయకుండా, హౌస్లో ఉంటుండగానే టూ రూమ్స్ చొప్పున మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుందండి. మీరు ఒకసారి కన్నా మీరు నాతో పాటు రండి, మీకు పాత గచ్చు కూడా చూపిస్తాను. సో పాత గచ్చు పైన మన టైల్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారని కూడా మీకు నేను చూపిస్తాను. ఒకసారి మీరు నాతో రండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది పాత మజాక్ గచ్చు అండి. ఈ పాత మజాక్ గచ్చు అనేది చాలా బాగుంది. బట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది కదండి, నాకు కొంచెం కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో సో ఏంటంటే కస్టమర్ అనేది టైల్స్ ఇన్స్టలేషన్ కోసం అయితే వచ్చారు. సో చూడండి, ఇది బిఫోర్ ఇన్స్టలేషన్ అండి. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నది బిఫోర్ ఇన్స్టలేషన్. సో ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఒక 2 రూమ్స్ అనేవి అయిపోయాయి సార్. ఇది అయితే ఒక బెడ్రూము. సో ఈ బెడ్రూమ్ అంతా కూడా టైల్స్ అయితే హ్యాపీగా ఇన్స్టలేషన్ చేశారు. సో మీరు చూడొచ్చు టైల్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడున్న పాత ఏదైతే గచ్చు ఉందో ఆ గచ్చు మీదే టైల్స్ అయితే ఇన్స్టలేషన్ చేస్తున్నారండి. సో మీరు ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వచ్చాం. సో మన కిచెన్లో ఇన్స్టలేషన్ చూడొచ్చు. కిచెన్తో పాటు మనకు ఇక్కడైతే మనకి కిచెన్ అయితే వెకేట్ చేయలేదండి. కిచెన్ అయితే మనకు వెకేట్ చేయలేదు. సో కిచెన్లో సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. సో కిచెన్లో సామాన్లన్నీ ఇక్కడే ఉండి కూడా మనం ఈ టైల్స్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఎటువంటి డస్ట్ కానీ ఎటువంటి బర్డెన్ కానీ ఏమీ ఉండదండి. బట్ ఏంటంటే చిన్నది ఏంటంటే చాలా మందికి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే పాత రెనోవేషన్ హౌసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. సో ఎటువంటిది ఇబ్బంది లేకుండా హ్యాపీగా రెనోవేషన్ చేసుకుంటూ టైల్స్ని హ్యాపీగా వేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది కానీ ఇవేమన్నా మీకు డొల్ వస్తాయేమో, ఊడిపోతుందేమో అనే టెన్షన్ కానీ అనే థాట్ కానీ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. సో మనకేంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే టైల్స్ ఏది కూడా ప్రతిదానికి 3mm స్పేసెస్ అనేది మనం ఫాలో అయ్యామండి. ప్రతిదానికి కూడా ఎపాక్సీ పెడుతున్నాం మనం. సో మనం దీనికి ఈ ఇన్స్టలేషన్ వాడిన గమ్ ఏదైతే ఉందండి, మనం జేకే బ్రాండ్ వారి 444 అనే గమ్ అయితే మనం వాడాము. సో ఈ గమ్ వల్ల ఏంటంటే ఫిక్సింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఆ 3mm స్పేసెస్ గ్యాప్లో వచ్చేసి మనం ఎపాక్సీ వాడటం మొదలు పెట్టాం. సో ఏంటంటే ఇది మనకి ఎపాక్సీ అండి. సో ఈ ఎపాక్సీ అనేది మనం వాడుతున్నాం. సో మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మేస్త్రి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఎడ్జ్ ఆల్రెడీ మనకి బీడింగ్ అంతా కూడా వర్క్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ మీరు వర్క్ చూడొచ్చండి, చాలా చాలా క్లియర్గా వర్క్ తెలుస్తుంది మీకు. అందుకనే లైవ్లో నేను వర్క్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో మీరు వర్క్లో కూడా చూస్తూ ఉండొచ్చు. సో ఎడ్జెస్ కానీ అంతా కూడా మీకు ఎంత క్లియర్గా వచ్చిందో, ఎక్కడ కూడా ఇది రెనోవేషన్ అవుతున్న ఫీలింగ్ అయితే ఎక్కడ లేదండి, అంతా కూడా కొత్తగా ఉంది. సో మనం ఏంటంటే డైరెక్ట్గా మనం మ్యాన్షన్స్ అడిగి కనుక్కుందామండి. ఒకసారి మనం మ్యాన్షనర్స్ కనుక్కుందాం. అసలు ఇది రెనోవేషన్ చేయడానికి ఇది సూటబులా, దీనివల్ల వేయడం వల్ల మనకి ఏమైనా లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గుతుందా, అసలు రెనోవేషన్ చేసుకుంటే మంచిదా కాదనే విషయం మనం మ్యాన్షన్ అడిగి తెలుసుకుందామండి. హాయ్ రమణ. హాయ్ సార్. సార్ అదే మన ఇన్నోవేషన్ మన వ్యూవర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ, నువ్వు ఒకసారి కొత్తగా హౌస్ చేసుకున్న అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను. సో మా ఇల్లు పాత ఇల్లు, నేను రెనోవేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నా గచ్చును ఊడక పెరగకూడదు, ఇంట్లో డస్ట్ ఉండకూడదు, నీట్గా ఉండాలి. అవుతుందా అవ్వదా అనేది ఒక్కసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. హాయ్ సార్, అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది ఆ డౌట్ మీరు అనేది చాలామందికి ఉంది సార్, కానీ ఇప్పుడు ఆ డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఈ ఎడుసు అనేది ఎవరికి తెలియదు. అందరూ కూడా ఇసుక సిమెంట్ వేయాలని చాలామంది అనుకుంటారు, కానీ ఎడుసుతో వేస్తే బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్కడ గుల్ల అనేది రాదండి. ముందుగా అది మార్బుల్ మీద కానివ్వండి, పాత టైల్స్ మీద కానివ్వండి, ఇంకా దేని మీద అయినా కానివ్వండి, ఎడుసుతో అనేది మనం కొత్తగా వేసుకోవచ్చు అండి. అది 444 అండి, జేకే 444 వేసుకోవాలండి. వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము చేసే పని కూడా మీరు చూశారు, చాలా బాగా అయితే వచ్చింది. నాకైతే నేను చాలా బిల్డింగ్లు చేసినప్పటికీ కూడా ఇదైతే నాకు మనస్తృప్తి అనిపించింది. వర్క్ చేసినప్పటికీ చాలా బాగుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది రమణ, ఏంటంటే ఇప్పుడు మాది పాత గచ్చు కదా సార్, మీరు ఇలాగే అంటారు, ఒక 10 రోజులు పోయిన తర్వాత, ఒక 2-3 నెలలు పోయిన తర్వాత దానిపైన టైల్ ఊడిపోతే ఏంటి పరిస్థితి, దానికి మీరేం చెప్తారు? ఈ మజాక్ మీద టైల్స్ వేసిన తర్వాత నేను 30 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇస్తానండి. 30 సంవత్సరాల వరకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా దాని బాధ్యత నేనండి.
సో ఇలా మనం వేసుకోవడం వల్ల ఎటువంటి డొల్ ఉండడం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండడం కానీ ఏది ఉండదా? ఎవరికైనా సరే ఈ డౌట్ మీ అందరికీ రావచ్చండి. ఈ డౌట్ వచ్చినప్పుడు మీ ముందు నేను చెక్ చేస్తాను. చూడండి ఒకసారి చూడండి, మీరు ఎక్కడైనా కొట్టుకోండి. చూడండి, ఇంతకన్నా గట్టిగా ఎవరైనా కొడతారు, ఇలా కొట్టి పగిలిపోద్ది, కానీ ఇలా కొట్టి ఖచ్చితంగా పగలదండి. చూడండి, గుళ్ళు కూడా రాదండి. మనకి ఇలా లైవ్ లో చూపిస్తున్న హ్యామర్ చేయి జారి కింద పడిపోయిందండి. సో చేయి జారి కింద పడిపోయినా కూడా మన టైల్కి అయితే ఎటువంటి బ్రేకేజ్ అవ్వలేదు. ఎప్పుడైతే టైల్ కింద ఉన్న బెర్త్ అనేది ఎప్పుడైతే డల్ ఉంటుందో టైల్ అనేది 100% బ్రేక్ అవుతుందండి. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక స్టోన్ అయితే ఉంది. స్టోన్ పైన మళ్ళీ మనం అడిసివ్ పెట్టి అంటించాం. అడిసివ్ పెట్టి మనం ఇన్స్టలేషన్ చేయడం వల్ల ఇంకా మోర్ స్ట్రెంత్ అనేది ఉంటుందండి. దీనివల్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవడం అవసరం లేదు. ఎవరైతే పాత ఇల్లుని కొత్తగా అందంగా మార్చుకోవాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాయం అండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. సో ఏంటంటే పాతకాలం పద్ధతులన్నీ వేడాలండి. ఖచ్చితంగా మీరు అడిసివ్ బ్యాగ్స్ పెట్టి పాత గచ్చు పైన 100% సేఫ్టీగా 100% లాంగ్ లాస్టింగ్ వచ్చే విధంగా మీరు టైల్స్ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినవి ఎటువంటి డౌట్స్ మీకున్నా కూడా నేను రమణ ఫోన్ నెంబర్ మీకు నేను బయోలో పెడతానండి. మీరు ఖచ్చితంగా రమణాని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీనివాస టైల్స్ గాజువాకని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మేము సైట్ విజిట్ చేస్తాం. సైట్ విజిట్ చేసి మీతో మేము డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి మీకు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి మీకు దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేస్తాం. సో మీరు ఇలాంటి క్లయింట్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి. సో ఖచ్చితంగా మనం రెనోవేషన్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డొల్లా రాదు. దీంట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా 24/7 శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ కాల్ చేయండి. చాలా మంది డౌట్ ఉంటుందండి, ఎందుకంటే పాత బార్డర్ ఉంది కదా, ఇది మళ్ళీ పేకాలి, మన టైం వేస్ట్ అవుతుందని చాలా మంది కస్టమర్ నన్ను అడిగారు. అడిగేటప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ బార్డర్లు ఉంటుండగానే ఇగో మనం ఈ రకంగా వేసుకొని ఈ పైన బీడింగ్ పెట్టుకొని ఈ పైన ముక్కేస్తే చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. దీని మీద ఎవరు కూడా కార్నర్లో చేయి పెట్టినా కాలు పెట్టినా చిన్నపిల్లలు కూడా ఎటువంటి బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు తగలడం గీయడం కానీ చేయదు. థిక్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎంత అందంగా చేసామో చూడండి. కాబట్టి ఇది బిఫోర్ అండి. ఇది బిఫోర్ గచ్చు, ఇది ఆఫ్టర్ అండి. సో బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఇలా వచ్చింది. సో ఏంటంటే చిన్నపిల్ల ఎవరైనా ఆడుకున్నప్పుడు పొరపాటున పడిపోయినా కూడా ఎడ్జ్ అనేది తగలకుండా ఏం చేశారంటే మ్యాన్షన్ గారు దీనికి ఎడ్జ్ బీడింగ్ ఇచ్చారండి. సో ఏంటంటే ప్రతిదీ కూడా సెక్యూర్గా ప్రతిదీ కూడా మీకు చేయడానికి ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటామండి. సో ఏంటంటే మీరు ఇలాంటివి ఏ వాడినా కూడా ఎపాక్సిస్ మీరు లేయర్స్ చూడొచ్చు. ఆల్రెడీ దీనికి 3 mm స్పేసెస్ అయితే మనం గ్యాప్ ఇచ్చామండి. దీంట్లో ఏంటంటే మనకి ఎపాక్సీ అనేది ఖచ్చితంగా మనం ఫిల్లింగ్ చేస్తామండి. ఈ ఎపాక్సీ 2 days అయిన తర్వాత 2-3 days అయిన తర్వాత ఫుల్గా మనం డ్రై అయిన తర్వాత దీనికి ఎపాక్సీ యూజ్ చేస్తాము. మన ఎపాక్సీ అనేది 2 కాంపోనెంట్స్ అనమాట. ఇది జేకే అంటారు, జేకే డియో. ఇది 2 కాంపోనెంట్స్ వస్తుందండి. ఒకటి ఆర్డినరీ, ఒకటి ముద్ద వస్తుంది. ఈ రెండు కలిపి పెట్టుకుంటే మనకి పని కూడా చాలా తొందరగా తేలుతుందండి మేస్త్రీలకి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎవరికి తెలియదు, తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్నది ఎలాగైతే ఉందో, సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీలో ఎవరైతే కొత్తగా హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అలాగే పాత హౌస్ని రెనోవేట్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి నెంబర్ కూడా మీరు 444 అనేది వేసుకోవాలండి. మార్బుల్ పైన కానీ, పాత టైల్ మీద కానీ, మజోక్ మీద కానీ, ఈ మూడాట్ల మీద కోట స్టాండ్ మీద కానీ వేసుకుంటే 444 అనేది వేసుకుంటే మీకు ఎటువంటి గుల్ల కూడా రాదు. మినిమం 30 సంవత్సరాలు గ్యారంటీ అండి. 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా మీకు టైల్ వస్తుంది. మీ ఓడే దీన్ని బట్టి మినిమం 30 సంవత్సరాలు అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో మీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస టైల్స్ గాజువాక.